ఒక ఎస్ఐ బదిలీకి ఇంతటి వీడుకోల బాణసంచే కాదు పూల వర్షంతో సాగనంపిన మునుగోడు ప్రజలు. సాధారణంగా బదిలీలకు అధికారిక వీడ్కోలు మాత్రమే. మునుగోడులో మాత్రం పోలీస్ ప్రజల అనుబంధానికి అపూర్వ నిదర్శనం. విధి పట్ల నిబద్ధతకు ప్రేమతో వీడ్కోలు పలికిన సిబ్బంది స్థానికులు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు సర్వసాధారణం. పోలీస్ శాఖలో ఎస్ఐలు సిఐలు సాధారణంగా బదిలీ అవుతుంటాయి. కొన్ని చోట్ల బాణసంచ కాల్చి పూలమాలలు వేసి సాగనంపిన సందర్భాలు కనిపిస్తాయి. కానీ ఒక ఎస్ఐపై పోలీస్ సిబ్బంది ప్రజలు కలిసి పూల వర్షం కురిపిస్తూ భాగోద్వేగంగా వీడ్కోలు పలకడం మాత్రం అరుదైన ఘటనగా మునుగోడులో నిలిచింది. మునుగోడు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఎస్ఐ ఇరుగు రవి బదిలీ కావడంతో స్టేషన్ ఆవరణలో భాగోద్వేగ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. శాలువతో సన్మానం, పూలమాలతో ఘన సత్కారం అనంతరం రెడ్ కార్పెట్ పై నడుస్తూ వెళ్తున్న ఆయనపై పోలీసులు, మహిళా కానిస్టేబుల్, స్థానిక ప్రజలు పూల వర్షం కురిపించి అపూర్వంగా సాగనంపారు. సాధారణంగా ప్రజలకు పోలీసులు అంటే భయం అనే అభిప్రాయం ఉంటుంది. కానీ మునుగోడులో మాత్రం ప్రజలతో మమేకమై అందుబాటులో ఉంటూ నిష్పక్షపాతంగా విధులు నిర్వహించిన అధికారికి ప్రజలే ఘన వీడ్కోలు పలకడం పోలీస్ ప్రజల మధ్య ఏర్పడిన విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. సందర్భంగా ఎస్ఐ ఇరుగు రవి మాట్లాడుతూ మునుగోడు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందించిన సహకారంతో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించగలిగానని తెలిపారు. ప్రజలు తనపై చూపిన ప్రేమ, గౌరవం జీవితాంతం మరవలేదనేది భాగోద్వేగంగా పేర్కొన్నారు. మానవీయతకు ప్రతీకగా నిలిచిన ఈ వీడ్కోలు కార్యక్రమం ఒక పోలీసు అధికారి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటే లభించే నిజమైన గౌరవం ఇదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. సెల్యూట్ అబ్బా. నువ్వు నిజంగా ప్రజల కోణంలో పనిచేస్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి. వార్త చదువుతుంటేనే గర్వంగా ఫీల్ అవుతున్నా. నేనే పనిచేసిన ఎస్ఐ ఇరుగు రవికి ఎంత గర్వంగా ఉంటుంది నిజంగా. అంటే ఈ ఖద్దరు చొక్కాలోళ్ళు ఫోన్ చేస్తే వాని మీద కేసు పెట్టు, వీని మీద కేసు పెట్టు, ఆ ఇద్దరు కొట్టుకున్నారు. వాడు బీఆర్ఎస్ వాడు, ఇటు కాంగ్రెస్ వాడు. మనం అధికారంలో ఉన్నాం, కాంగ్రెస్ ఉంది తప్పు, కాకపోతే బీఆర్ఎస్ ఉంది తప్పు లేదు. కానీ బీఆర్ఎస్ పైన మనం కేసులు పెట్టాలి అన్న కోణంలో ఆఫీస్ గ్రూప్లో వినిపిస్తూ ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి ఇంకా ప్రజలకు విశ్వాసం కలిగింది అనుకోవచ్చు. సెల్యూట్ సర్జీ మీకు.